ఆసియా ఖండంలోని రెండు అగ్రదేశాలైన చైనా, జపాన్ల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు రణరంగానికి దారితీశాయి. జపాన్ను ఆర్థికంగా, పారిశ్రామికంగా దెబ్బతీయటమే లక్ష్యంగా చైనా ప్రభుత్వం మరోమారు సంచలన నిర్ణయం తీసుకుంది. జపాన్కు చెందిన మరో 20 ప్రముఖ ప్రైవేట్ సంస్థలతో పాటు పలు వ్యూహాత్మక పరిశోధనా కేంద్రాలపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ కఠినమైన నిఘా, ఎగుమతి ఆంక్షలను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తమ దేశంలో తయారయ్యే అత్యాధునిక వస్తువులు, సాంకేతికత జపాన్ సైనిక బలాన్ని పెంచడానికి ఎంతమాత్రం ఉపయోగపడకూడదనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు బీజింగ్ స్పష్టం చేసింది. చైనా తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. చైనా విధించిన ఈ తాజా ఆంక్షల జాబితాలో జపాన్ రక్షణ రంగానికి వెన్నెముకగా నిలిచే సంస్థలు ఉండటం గమనార్హం. జపాన్ రక్షణ దళాలకు యుద్ధ నౌకలను సరఫరా చేసే మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థలు, తీర రక్షక దళాలకు సేవలు అందించే నికో టోకీ వంటి కీలక కంపెనీలపై చైనా కొరడా చులిపించింది. వీటితో పాటు ప్రపంచ ప్రసిద్ధ నిర్మాణ రంగ పరికరాల తయారీ సంస్థ కొమాట్సు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ వంటి పరిశోధనా కేంద్రాలపైన నిషేధం విధించింది. సైనిక అవసరాలకు సైతం దుర్వినియోగమయ్యే డ్యూయల్ యూజ్ ముడి సరుకులు, బ్యాటరీలు, చిప్ తయారీ పరికరాలు, అత్యంత కీలకమైన సహజ ఖనిజాలు ఈ సంస్థలకు అందకుండా చైనా సరఫరా గొలుసును పూర్తిగా అడ్డుకొనుంది. ఇరు దేశాల మధ్య ఈ స్థాయిలో వివాదం ముదరటానికి తైవాన్ సంక్షోభమే ప్రధాన కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. ఒకవేళ తైవాన్ పై చైనా దాడికి దిగితే తాము కూడా రంగంలోకి దిగి జోక్యం చేసుకోవాల్సి వస్తుందంటూ జపాన్ ప్రధాని సునాయే తకేచి చేసిన వ్యాఖ్యలు బీజింగ్ పాలకులకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దీనికి ప్రతీకారంగానే చైనా ఇప్పటికే జపాన్కు నడిచే పలు విమాన సర్వీసులను తగ్గించేసింది. ఆధునిక టెక్నాలజీ తయారీకి అత్యంత అవసరమైన రేర్ ఎర్త్స్ ఎగుమతులను నిలిపివేస్తూ టోక్యోపై ఒత్తిడి పెంచింది. తాజాగా డ్రోన్లు, అణు ఇంధన రంగాలకు చెందిన మరో 20 జపనీస్ సంస్థలను చైనా ప్రత్యేక నిఘా జాబితాలో చేర్చడం ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత క్షీణింపచేస్తోంది. బీజింగ్ తీసుకున్న ఈ దూకుడు నిర్ణయంతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సరికొత్త కోల్డ్ వార్ మొదలైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జపాన్ కంపెనీలకు చైనా నుండి ముడి సరుకులు నిలిచిపోతే చిప్స్ తయారీ, ఆటోమొబైల్, రక్షణ రంగ ఉత్పత్తుల వేగం తగ్గే ప్రమాదం ఉంది. అయితే జపాన్ సైతం దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది. అమెరికా, భారత్ వంటి మిత్ర దేశాల భాగస్వామ్యంతో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని టోక్యో భావిస్తోంది. ఏదేమైనప్పటికీ అగ్రదేశాల మధ్య నడుస్తున్న ఈ వాణిజ్య యుద్ధం రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్ను ఏ తీరాలకు చేరుస్తుందో, ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి.